ఐక్యత వల్ల జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల ఎలక్షన్స్ తర్వాత కూటమి ప్రభుత్వం సాధించాక కూడా నాకు అనిపించింది ఏంటంటే మనలో ఐక్యత లోపించింది అనిపిస్తుంది నాకు. ఎందువల్లంటే మొదట పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, పదవులు శాశ్వతం కాదు, ప్రజల గుండెల్లో స్థానం అన్నది శాశ్వతం. దానికోసం మొదట మనం అది మనసులో పెట్టుకొని మనం దేనికైనా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలుగా పార్టీ పెద్దలు, తర్వాత జనసేన అధ్యక్షులు, మనందరి అభిమాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. చాలా దగ్గరగా మీ అందరి యొక్క బాధ, వేదన, సందేహాలు, మీకు వస్తున్న మీ యొక్క చిన్నగా రగులుతున్న మీ ఆగ్రహాలు, అపార్థాలు అన్నీ పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలైన మా గంధుల దుర్గేష్ అన్నయ్య గారు లాంటి వారికి అందరికీ కూడా తెలుసు. అయితే దానిని మమేకం చేయడం కోసము ఇలా మీ వద్దకే అంత పెద్దవారు ఈరోజు వచ్చారు అంటే మీకోసం వచ్చారు. ఎలా అయితే మనమందరం జనసేన పార్టీ బలమైన స్థాపన కోసం గట్టిగా కట్టుబడిపోయి మనం ఎలా అయితే మనం పోరాడి తెచ్చుకున్నామో అలాంటి పట్టుదలతోనే మళ్ళీ ముందుకు వెళ్ళాలి అంటే మనందరం మొదట ఐక్యతగా ఉండాలి. తర్వాత ఈ కమిటీస్ అనేవి ఎందుకు వేశారు అంటే మీకు ఏదున్నా కూడా మీరు ధైర్యంగా, మీరు ఒక హక్కుగా, మీ బాధ్యత కోరే ముందు మీకు కొంచెం హక్కు కూడా ఇవ్వాలి కదా, దగ్గరతనం ఇవ్వాలి. అలా అని చెప్పేసి గౌరవనీయులు మినిస్టర్ అయిన దుర్గేష్ గారిని మనకు పార్లమెంట్కి వేయడం జరిగింది. మీ మనసులో ఏముందో అడగందే అమ్మాయిన పెట్టదు కదా. కాబట్టి అసలు మీ బాధ ఏంటి, మీకేం కావాలి అన్నది మిమ్మల్ని ఇంత దగ్గరగా వచ్చి అడగడానికి ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధానం అన్నది ఎలా వాటిని ఎలా మీరు అప్లై చేసుకోవాలి, ఎలా వాటిని తీసుకోవాలి, అసలు ఏమేమి బాధ్యతలు ఉంటాయి, వాటికి సంబంధించిన వాటి గురించి అన్నింటినీ కూడా ఈరోజు మీకు చక్కగా అన్నయ్య చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అవగాహన చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనకు ఆవేశంతో పాటు ఆలోచన కూడా చాలా అవసరం. కనుక బాగా ఆలోచించుకోండి, అవగాహన చేసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. ఫస్ట్ ఏం చెప్తున్నారు అన్నది బాగా చక్కగా అవగాహన చేసుకొని మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మళ్ళీ మీరు అడిగి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాలని, మన బలమే మనకు జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొన్ని మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనం కొన్ని స్థానాలను సంపాదించుకోగలిగితే మన బలం పెరుగుతుంది, మనందరూ కూడా ఒక ధైర్యం వస్తుంది, ఒక స్ఫూర్తిగా మనం ముందు కదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు